హలో పేరెంట్స్, ఎప్పుడు మనము పిల్లల గురించి కదా మాట్లాడుకుంటాము. సో ఒకటి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మగపిల్లలు ఉన్న పేరెంట్స్ ఉన్నారు, ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ ఉన్నారు. మగపిల్లల పేరెంట్స్ ఏమో కొంచెము వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఆడపిల్లల వాల్యూ ఏంటి అనేది కొంచెం తెలియజేయండి. ఏదో ఎప్పుడో ఒకటేసారి చెప్పడం కాదు, అప్పుడప్పుడు చెప్తూ ఉండండి. అండ్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఇంట్లో నీకు చెల్లి ఉంటే ఎలా, సో క్లాస్లో గర్ల్స్ కూడా అంతే, అలాగే ఉండాలి, మిస్బిహేవ్ చేయొద్దు, వాళ్ళ గురించి చెడుగా ఆలోచించొద్దని మీరు చెప్పే పద్ధతిలో చెప్పండి, ఓకేనా. అండ్ గర్ల్స్ వచ్చేసి వాళ్ళకి గర్ల్ సేఫ్టీ రూల్స్ అండ్ నవేడేస్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరేషన్ అస్సలు బాగలేదు కదా. సో మనము మన జాగ్రత్తలో అన్నీ చెప్తూ పెంచుకోవాలి, అది మన బాధ్యత. అండ్ నార్మల్గా ఎప్పుడు చెప్తూనే ఉంటారు, అలా ఉండొద్దు, ఇలా ఉండాలి, ఈ డ్రెస్ ఇలా వేసుకోవాలి, పద్ధతిగా ఉండాలి, ఇవన్నీ నార్మల్గా చెప్తుంటాము. కాకపోతే ఎప్పుడూ చెప్పాలి. పిల్లలు కదా, చెప్పగానే వింటారు, మర్చిపోతారు, అవునా. మనమే కొన్నిసార్లు మర్చిపోతాము. మరి పిల్లలు ఎలా ఉంటారు? సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, తినగా వేపాకు తీయగా అన్నట్టు పిల్లలకి రోజు చెప్తూనే ఉండాలి. అప్పుడు చెప్తూ ఉంటే ఖచ్చితంగా వింటారు.